నగరం నడిబొడ్డున నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండటంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. నగరం నడిబొడ్డున నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్యాలయంలోని ఓ విభాగంలో మొదలైన మంటలు క్షణాల్లోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. లోపల రసాయనాలు, కీలక పత్రాలు ఉండటంతో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పలు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. బిల్డింగ్ లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు కుమారుడు వెంకట్పై కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తామని మెయిల్ చేశారు. అందుకోసం 3 కోట్లు డిమాండ్ చేస్తూ కొందరు వ్యక్తులు బ్లాక్మెయిల్ చేసినట్లు వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 కోట్లు చెల్లిస్తే పిల్ను వెనక్కి తీసుకుంటామని ప్రతిపాదన చేసినట్లు వెంకట్ పోలీసులకు తెలిపారు. ఈ డిమాండ్కు అంగీకరించకపోవడం వల్ల మరిన్ని కేసులు వేస్తామని బెదిరిస్తూ తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకట్ ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డి అనే 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు కుమారుడు వెంకట్పై కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని ఓ ఇంటి క్రమబద్ధీకరణ వ్యవహారంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తామని మెయిల్ చేశారు. అందుకోసం 3 కోట్లు డిమాండ్ చేస్తూ కొందరు వ్యక్తులు బ్లాక్మెయిల్ చేసినట్లు వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 కోట్లు చెల్లిస్తే పిల్ను వెనక్కి తీసుకుంటామని ప్రతిపాదన చేసినట్లు వెంకట్ పోలీసులకు తెలిపారు. ఈ డిమాండ్కు అంగీకరించకపోవడం మరిన్ని కేసులు వేస్తామని బెదిరిస్తూ తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకట్ ఫిర్యాదు మేరకు పోలీసులు సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీరారెడ్డి, అన్వేష్ రెడ్డి అనే 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎమ్మెల్యే ఇంటి సమీపంలో నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు గమనించిన ఎమ్మెల్యే అనుచరులు కారు నెంబర్ను నమోదు చేసి వెంబడించేందుకు ప్రయత్నించగా అప్పటికే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారు నెంబర్ ఆధారంగా విచారణ జరిపినప్పుడు అది గుంటూరుకు చెందిన వ్యక్తి పేరుపై నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ వాహనాన్ని ఇప్పటికే మరొకటి విక్రయించినట్లు యజమాని తెలిపినట్లు సమాచారం. ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు, రాజకీయ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఎమ్మెల్యే ఇంటి సమీపంలో నిమ్మకాయలు, తెల్ల నువ్వులు విసిరి వెళ్లిపోయారు. ఆ దృశ్యాలను గమనించిన ఎమ్మెల్యే అనుచరులు కారు నెంబర్ను నమోదు చేసి వెంబడించేందుకు ప్రయత్నించగా అప్పటికే వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కారు నెంబర్ ఆధారంగా విచారణ జరిపినప్పుడు అది గుంటూరుకు చెందిన వ్యక్తి పేరుపై నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ వాహనాన్ని ఇప్పటికే మరొకరికి విక్రయించినట్లు యజమాని తెలిపినట్లు సమాచారం. ఘటనపై ఎమ్మెల్యే అనుచరులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన వెనుక ఎవరు ఉన్నారు, రాజకీయ సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లోనూ ఆరా తీస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూటమి నేతలపై నిప్పులు చెరిగారు. శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడటానికి నోరెలా వస్తుందని మండిపడ్డారు. లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలు చెప్తున్నప్పటికీ కూటమి నేతలు విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఇప్పుడేమో లడ్డూ ప్రసాదంలో బాత్రూమ్ కెమికల్స్ వాడారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైన తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా తెలుగుదేశంలో చోటా మోటా నాయకులు కానీ మహాప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకుంటూ ఎంత భ్రష్టు పట్టిస్తూ ఉన్నారనేది మనకు కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి కూడా తిరుపతి మహాప్రసాదాన్ని జంతువులకు కలిసింది అని పదే పదే చెప్పి భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన చేసిన కార్యక్రమం. తెలిపే అంశం ఏంటంటే, సిబిఐ ఛార్జ్షీట్ కోర్టుకి సమర్పించిన దాంట్లో ఏ రకమైన జంతువుల కొవ్వు లేదు అని సిబిఐ ఉద్ఘాటించి ఆనరబుల్ కోర్టుకి తెలియపరచడం జరిగింది. ఇవాళ ఒక్క మాట అయితే క్లియర్గా చెప్తున్నా, అటు చంద్రబాబు నాయుడు గారు హయామంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ముందర చంద్రబాబు నాయుడు గారు మాట వెనక్కి తీసుకోండి, జంతువుల కొవ్వు కలవలేదనే మాట వెనక్కి తీసుకోండి ఇమీడియట్గా. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అసలు మీకు నోరు ఎలా వస్తూ ఉంది జంతువుల కొవ్వు కలిసిందనే పదం మాట్లాడడానికి? ఇంకా ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మీ స్థాయికి ఇది తగదు అనే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేయడం లేదని జనసేన ప్రకటించింది. రేపు ఎల్లుండి పవన్ నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారం రద్దయినట్లుగా వెల్లడించారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇక ఇదిలా ఉండగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల పరిస్థితులు, పార్టీ వ్యూహంపై నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం లేదని జనసేన ప్రకటించింది. రేపు ఎల్లుండి పవన్ నిర్వహించాల్సిన ఎన్నికల ప్రచారం రద్దయినట్లుగా వెల్లడించారు. ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల పరిస్థితులు, పార్టీ వ్యూహంపై నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఇక ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.
చర్లపల్లి రైల్వే స్టేషన్ బిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడిన విజయశాంతిరెడ్డి కేసు వీడింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు తీవ్ర డిప్రెషన్ కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత కొంతకాలంగా విజయశాంతిరెడ్డి డిప్రెషన్తో బాధపడుతుందన్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసులోని తోటి సిబ్బంది ధృవీకరించారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లల ముందు నుంచి ఆమె కంట్రోల్లోనే ఉన్నారని, దీంతో తల్లితో పాటే వాళ్లు కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అంచనాకు వచ్చారు. చర్లపల్లి రైల్వే స్టేషన్లో బిడ్డలతో సహా బలవన్మరణానికి పాల్పడిన విజయశాంతిరెడ్డి కేసు వీడింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు తీవ్ర డిప్రెషన్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత కొంతకాలంగా విజయశాంతిరెడ్డి డిప్రెషన్తో బాధపడుతుందన్నారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆఫీసులోని తోటి సిబ్బంది ధృవీకరించారు. ఈ క్రమంలోనే ఆమె సూసైడ్ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే పిల్లల ముందు నుంచి ఆమె కంట్రోల్లోనే ఉన్నారని, దీంతో తల్లితో పాటే వాళ్లు కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అంచనాకొచ్చారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. నిన్న రాత్రి ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపుతోంది. నిన్న రాత్రి ఆహారం తిన్న తర్వాత విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక ఘటనపై పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. వచ్చి ఆ పిల్లల్ని ఏదో చూడండి, పాపం మొత్తం సిక్ అయిపోయారు పిల్లలు. చదిపెడుతుంది ఏం కాదు, భయపడదు, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదమ్మా, ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3ను భారత్ మరోసారి విజయవంతంగా పరీక్షించి తన వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి శుక్రవారం ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. వ్యూహాత్మక దళాల కమాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలో క్షిపణి అన్ని కార్యాచరణ సాంకేతిక ప్రమాణాలను ఖచ్చితంగా చేరుకున్నట్లు రక్షణ అధికారులు వెల్లడించారు. అగ్ని-3 క్షిపణి సుమారు 3000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం కలిగి ఉంది.
అణ్వస్త్రాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉండటం వల్ల ఇది భారత అణు నిరోధక శక్తిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్షిపణి ప్రయోగం ద్వారా నమ్మకత్వం, ఖచ్చితత్వం, ఆపరేషన్ సిద్ధతను మళ్లీ నిరూపించుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయోగ సమయంలో క్షిపణి మార్గం, వేగం, లక్ష్య ఛేదన వంటి అంశాలను రాడార్ వ్యవస్థలు, టెలిమెట్రీ పరికరాలు సమగ్రంగా పరిశీలించాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని దశల్లో పరీక్ష సజావుగా పూర్తయినట్లు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అగ్ని శ్రేణి క్షిపణులు భారత స్వదేశీ రక్షణ పరిశోధన సంస్థ DRDO అభివృద్ధి చేసినవిగా గుర్తింపు పొందాయి. తాజా పరీక్షతో భారత వ్యూహాత్మక నిరోధక శక్తి మరింత బలపడిందని, దేశ భద్రతకు ఇది కీలక మైలురాయిగా అధికారులు అభివర్ణించారు. భారత్, అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనిపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న 50% సుంకాన్ని 18% తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అవసరమైన ఫ్రేమ్ వర్క్ ను సిద్ధం చేసినట్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఇక ఈ చర్చల్లో కీలక పాత్ర పోషించిన కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. దీంతో భారత ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా MSMEలు, రైతులు, మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఎగుమతులు పెరగడంతో మహిళలు, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఇక దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, సేంద్రియ రసాయనాలు, చేతి వృత్తులు, ఎంపిక చేసిన యంత్రాల రంగాలకు లాభదాయకమని తెలిపారు. ఇక రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని అమెరికా వెల్లడించింది. తమ దేశం నుంచి ఇంధనం, గ్యాస్ ను భారీగా దిగుమతి చేసుకునేందుకు భారత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి $500 బిలియన్ విలువైన దిగుమతులకైతే అంగీకరించినట్లు భారత్ తెలిపింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో షియా మసీదులో జరిగిన ఆత్మాహుతి పేలుడు ప్రపంచాన్ని కలిచివేసింది. శుక్రవారం నమాజ్ సమయంలో జరిగిన ఈ దాడిలో కనీసం 31 మంది మరణించగా 160 మందికి పైగా గాయపడ్డారు. ఇస్లామాబాద్ శివారులోని తార్లాయ్ ప్రాంతంలో ఇమాం ఫర్గాహ్ మసీద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రార్థనలు ప్రారంభమవుతున్న సమయంలో దుండగులు మసీద్ గేటు వద్ద ఆత్మాహుతి పేలుడు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడికి తామే కారణమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. పేలుడు తర్వాత ఆసుపత్రులకు గాయపడిన వారిని తరలించగా అక్కడ విషాద వాతావరణం నెలకొంది. దాడిపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. దుండగులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ పౌరులపై ప్రార్థనా స్థలాలపై దాడులను ఖండించారు. ఘటన అనంతరం మసీద్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గోల్డ్ లవర్స్ కు ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. బంగారం, వెండి ధరలు రోజుకోలాగా హెచ్చుతగ్గులవుతున్నాయి.
ఒకరోజు పెరుగుతుంటే ఇంకొక రోజు తగ్గుతున్నాయి. ఈ రోజు మరోసారి భారీగా పుత్తడి ధరలు పెరిగిపోయాయి. తులం గోల్డ్పై 2,890 రూపాయలు పెరగగా కిలో వెండిపై 10,000 రూపాయలు పెరిగింది. దీంతో కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు. తులం గోల్డ్పై 2,890 రూపాయలు పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,650 రూపాయలు పెరగడంతో 1,43,550 దగ్గర అమ్ముడవుతోంది. వెండి ధర కూడా భారీ షాక్ ఇచ్చింది. కిలో వెండిపై ఏకంగా 10,000 రూపాయలు పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర 2,85,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కూడా కిలో వెండి ధర 2,85,000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. T20 ప్రపంచ కప్ 2026లో తొలి మ్యాచ్ కంటే ముందే టీమిండియాకు చుక్కెదురైంది. ఇవాళ రాత్రి భారత్ USA మధ్య జరగనున్న మ్యాచ్కు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడు. వైరల్ ఫీవర్ కారణంగా ఈ మ్యాచ్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వాంఖడే స్టేడియంలో టీమిండియా ట్రైనింగ్ సెషన్కు కూడా బుమ్రా హాజరు కాలేదని సమాచారం. భారత జట్టు ప్రస్తుతం ఫిట్గా ఉన్న 13 మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగనుంది.